హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 అనేది చాలామంది స్టూడెంట్స్కి చాలా కష్టంగా ఉందన్నమాట. ఎందుకనంటే దీనికి ప్రాపర్ మెటీరియల్ లేదు, అంటే సింగిల్ సోర్స్ ఆఫ్ మెటీరియల్ లేకపోవడం, అండ్ కాన్సెప్ట్స్ క్లారిటీ లేకపోవడం. అండ్ అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక మెటీరియల్, తెలుగు మీడియం వాళ్ళకి ఒక మెటీరియల్, ఈ రెండు ఏపీఎస్సి పేపర్కి తగ్గట్టుగా డిజైన్ చేయలేకపోవడం, కరెంట్ అఫైర్స్ అప్డేషన్ లేకపోవడం. ఓకే, సో ఇలాగా ఏ చదవాలి ఏ చదవకూడదు, సో ఇవన్నీ తెలుసుకోలేకపోవడం వల్ల స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మేము మెంటార్షిప్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్కి టెస్టులు పెడుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నారు. సార్ మేము ఎంత చదువుతున్నా కానీ టెస్ట్లో మంచిగా స్కోర్ చేయలేకపోతున్నాము. సో ఎస్పెషల్లీ పేపర్ 1లో బెటర్గానే స్కోర్ చేయగలుగుతున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఏపీ హిస్టరీకి లిమిటెడ్ సోర్స్ ఆఫ్ మెటీరియల్ ఉంది, అది చదువుకుంటే ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏమో తెలుగు మీడియం సోర్స్ చదువుతున్నారు. అండ్ పాలిటిక్ వచ్చేసరికి లక్ష్మీకాంత్ చదువుతున్నారు, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు. సో దాంతో ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ మెటీరియల్ ఉంది కాబట్టి అది బెటర్గానే స్కోర్ చేయగలుగుతున్నారు. కానీ పేపర్ 2కి వచ్చేసరికి ఎకానమీలో ఏమో బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం కాక, దానికి సింగిల్ సోర్స్ ఆఫ్ మెటీరియల్ లేకపోవడం. సో వీటి వల్ల, అది మాత్రమే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా యాడ్ చేశారు కాబట్టి ఈ పేపర్ ఎలా వస్తుంది ఏంటనేది మనం ప్రిలిమ్స్లో చూసాం కాబట్టి ఇంకా టఫ్గా వస్తే మాత్రం ఇదో పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఎగ్జామ్లో ఈ పేపర్ 2 ఎవరైతే బెటర్గా స్కోర్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి సో ఈ పేపర్ 2 కోసం స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మేము ఈ పేపర్ 2 కోసం క్రాష్ కోర్స్ ఒకటి తీసుకొచ్చామన్నమాట. ఈ కోర్సులో భాగంగా మనం ఏం చేస్తామంటే మీకు షెడ్యూల్ ఇచ్చాము. ఈ షెడ్యూల్ ప్రకారం మీకు క్లాసెస్ అయితే వస్తాయి. ఈ షెడ్యూల్ ప్రకారం మీకు క్లాసెస్ వస్తాయి. దాంతోపాటు మనం ఏం చేస్తామంటే ఆ క్లాస్ సంబంధించిన ప్రత్యేకంగా పీపీటీస్ తయారు చేస్తాం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి, తెలుగు మీడియం స్టూడెంట్స్కి. దాని మెటీరియల్ పీడిఎఫ్ ఇస్తాము, మీరు అది చదువుకోవచ్చు. సో ఈ మెటీరియల్ మనం ఏం చేస్తామంటే స్టాటిక్ పార్ట్, కరెంట్ పార్ట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి, అంటే మీరు ఇంకా ఒక్క సోర్స్ మీద మాత్రమే మీరు బేస్ అవ్వచ్చు, 10 సోర్సెస్ చదవాల్సిన అవసరం లేదు. అండ్ మీరు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేసే క్యాపబిలిటీస్ మీకు వస్తాయి. ఎందుకంటే క్లాస్ వింటారు, మెటీరియల్ చదువుతారు, టెస్ట్ రాస్తారు. సో ఇలా 3 మొత్తం కూడా కాన్సెప్ట్స్ మొత్తం కవర్ అయ్యేలాగా, అండ్ మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఎస్పెషల్లీ ఈ కాన్సెప్ట్స్ క్లారిటీ లేకపోవడం అనేది బిగ్ ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఎకానమీ కూడా పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి కాబట్టి ఆ న్యూ టెక్నాలజీ మనం తెలుసుకోలేకపోతే మాత్రం మనం నష్టపోతాం. సో మీకు ఈ పిఐబి నుంచి, నెక్స్ట్ యూపీఎస్సి వెబ్సైట్స్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు తీసుకొని వాటి నుంచి మీకు కరెంట్ అఫైర్స్ 18 months కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరుగుతుంది అనమాట ఈ ప్రోగ్రాంలో. సో ఇలా మీకు సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుతుంది, అండ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ టెస్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనం పేపర్ 2కి మొత్తం కూడా సిలబస్ కవర్ చేస్తూ మీకు టెస్ట్లు కూడా పెడతాం కాబట్టి, మెటీరియల్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీకు బెటర్ ఇన్ఫర్మేషన్గా, బెటర్ కోర్స్గా మీకు ఉంటుందన్నమాట. అది మాత్రమే కాకుండా ఇంకా మీరు పేపర్ 2 గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే మెటీరియల్ అనేది ఛాలెంజ్ అవుతుంది కదా, అండ్ కాన్సెప్ట్స్ కూడా ఛాలెంజ్ అవుతున్నాయి కాబట్టి ఈ పేపర్ 2 గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లాస్ ఫోకస్ చేసుకొని, క్లాస్ విని, మెటీరియల్ చదువుకొని అండ్ టెస్ట్ రాస్తే మీకు సరిపోతుంది. అండ్ టెస్ట్ కూడా మనం హై స్టాండర్డ్స్ పెట్టడం జరుగుతుంది. మన టెస్ట్ కనుక మీరు రాస్తే ఎగ్జామ్ని ఈజీగా మీరు ఫేస్ చేయొచ్చు. సో ఈ కోర్స్ కోసం మీకు మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు యాప్లోకి వెళ్ళి మీరు డెమో వీడియో కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్లో కూడా మనం ప్లానింగ్ అనే టాపిక్ని డెమోగా మనం అప్లోడ్ చేయడం కూడా జరిగింది, అది కూడా మీరు వాచ్ చేయండి. అది మాత్రమే కాకుండా ఇలాగ మీకు ఈ పేపర్ 2 మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. మీరు ఏమైనా డౌట్ వచ్చినా మాకు షేర్ చేస్తే మేము మీకు డౌట్ క్లారిఫికేషన్ వీడియోస్ కూడా మీకు చేయడం జరుగుతుందన్నమాట. మోర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఈ కాంటాక్ట్ నెంబర్తో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.